కుమార్ గారు చెప్పినట్టు మా అమ్మ నేను డాక్టర్ కావాలనుకుంది, నేను డాక్టర్ అవ్వలేదు. అనుకోకుండా ఇంకేదో చదువుకుని మొత్తానికి ఈరోజు వచ్చి పబ్లిక్ లైఫ్ లో పాలిటిక్స్ లోకి వచ్చాను. బట్ డెఫినెట్ గా అల్టిమేట్ గా డాక్టర్ అయినా లేదంటే పబ్లిక్ లైఫ్ లో సర్వీస్ చేసినా ఏది చేసినా అల్టిమేట్ గా అందరం బతికేది స్వల్పకాలం. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల జీవితం మాయమైపోతుంది. ఇప్పుడు సాయి కుమార్ గారు చెప్తుంటే నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. ఆయన 74-75లో నేను మొదటి సినిమాలో యాక్ట్ చేశానంటే నేను అప్పుడే ఆలోచించుకుంటున్నాను. నేను 76లో పుట్టాను కాబట్టి లైఫ్ ఎంత ఫాస్ట్ గా ఎంత వేగంగా, అసలు ఆయన 50 పుట్టాను అంట సినిమాల్లో. కాబట్టి ఎంత ఫాస్ట్ గా పోతుందంటే ఆ స్వల్ప కాలంలో, ఆ స్వల్ప సమయంలో, ఈ భూమి మీద ఉన్న స్వల్ప సమయంలో ఏమైనా చేయగలిగితే మంచి చేయాలి, సాటి మానవుడికి సాయం చేయాలి, ఏమైనా కొంత ప్రేరణగా నిలబడగలిగితే, ఇన్స్పిరేషన్ నిలబడగలిగితే చాలా సంతోషం. ఇవాళ చదువుకున్న డాక్టర్లు మీరందరూ, ముఖ్యంగా లేడీ డాక్టర్స్ అందరూ, డాక్టర్ కీర్తన గారు నారీ ఫౌండేషన్ నుంచి సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి, ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి రైతులకి కొంత సపోర్ట్ గా నిలబడాలి అనే ఉద్దేశంతో వివిధ జిల్లాలకు సంబంధించిన మరి మహిళా డాక్టర్లతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం అంటే కొంత నాకు కూడా చెప్పినప్పుడు అర్థం కాలేదు. మా నవత తీసుకొచ్చింది, నవతారెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు. బట్ అల్టిమేట్లీ అండర్స్టూడ్, ఐ రియలైజ్ ఇట్స్ గుడ్ కాన్సెప్ట్. అందరినీ ఒక ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చి అవేర్నెస్ పెంచే మంచి కార్యక్రమం. అందులో ముఖ్యంగా స్పోర్టింగ్ టాలెంట్ ని కూడా డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకొచ్చి కొంత ప్రమోట్ చేసే కార్యక్రమం. కాబట్టి తప్పకుండా మంచి కార్యక్రమం అని చెప్పి ఇవాళ మేమందరూ కూడా వచ్చినాము. నా హంబుల్ రిక్వెస్ట్ మీ అందరితో కూడా దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా ఎంత రూరల్ ఏరియాస్ కి, డిస్ట్రిక్ట్స్ కి తీసుకొని పోగలితే అంత మంచిది. దానికోసం అవసరమైతే మా పార్టీ నెట్వర్క్ ఉంది, మేమందరం ఉన్నాం, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నాం. wherever you can use it. అంటే not to promote my political party, but wherever we can stand behind the scenes and support you, we're happy to do that. Any district that you would like to organize something, we will be in the background, we will not come to the foreground. And because politicians, we are always in love with our own voice. మాకు మైక్ ఇస్తే ఒక పట్టణ వదలం. మీరు చూస్తూ ఉంటారు అసెంబ్లీలో కూడా మైకిల్ గురించి కొట్లాడుకుంటాం. కాబట్టి మేము మైకిల్ పట్టుకోకుండా తెర వెనుక ఉండి సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఇప్పుడే 2-3 మరి మంచి టాలెంటెడ్ క్రీడాకారులను కల్పించారు. ఒక అమ్మాయి సైక్లింగ్ లో చాలా మెడల్స్ గెలిచారన్నారు, వారికి సపోర్ట్ చేద్దాం. అట్లాగే క్రికెటింగ్ లో కూడా క్రికెటర్ కూడా ఒక అమ్మాయి వచ్చి నాకు సపోర్ట్ కావాలంటే సాయి కుమార్ గారు కూడా తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, నేను కూడా వారికి సపోర్ట్ చేస్తాను. కాబట్టి అట్లా మాకు పరిమితమైన మరి పాత్రలో ఎవరికి వారుగా మనం ఎంత చేయగలిగితే అంత చేస్తే చాలా సంతోషం. ఇవాళ ఇంత ఆలస్యమైన ఓపికగా ఉన్నందుకు आप जितने लोग यहाँ पे बहुत बेसब्री से जो इंतजार कर रहे थे, जितने भी हमारे भाई और बहन है, आप सभी को मैं मुबारकबाद देता हूँ. नारी फाउंडेशन और बाकी जितने भी ऑर्गेनाइजर है, आप सभी को मुबारकबाद. और మీ అందరు కూడా శుభాకాంక్షలు. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు మరింత జరగాలని నాకు కీర్తన చెప్తుంటే ఒకటి నవ్వొచ్చింది. ఎందుకంటే ఎల్బీ స్టేడియం బుక్ చేసుకున్నాం, ఎమ్మెల్యే లాగేస్తున్నారన్నారు. అమ్మ నేనైతే ఆడట్లేదు, మేము కూడా స్పీకర్ గారికి చెప్పాము చాలా పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి, అవి మాట్లాడదాం, ఈ ఆటలు ఏమి ఆడుకుంటాం. అయినా మనం ఏమన్నా విరాట్ కోహ్లీలు లేకపోతే అక్కడ ఎవరన్నా ఏమంటారు కొత్త పిల్లలు ఎవరు వచ్చారు, సూర్యకుమార్ యాదవ్, తర్వాత అభిషేక్ శర్మలు, తిలక్ వర్మ, సంజు శాంసన్ ఎవరు లేరు ఎమ్మెల్యేల్లో. అంతా కూడా బాణబరులు వేసుకుని మేము ఆడితే చండాలం ఉంటారు. కాకపోతే నితీష్ కుమార్ రెడ్డి. సో నేను అదే చెప్పాను, అవెందుకు సార్ మనం జమీమా లాగా మాకు మ్యూజిక్ టాలెంట్ లేదు, క్రికెట్ టాలెంట్ లేదు, మనం ఎందుకు సార్ అంటే లేదు ఆడతాం అంటున్నారు. మరి గ్రేట్ మిథాలీ రాజ్ as well of course. సో నేను కూడా ఈ సెకండ్ కీర్తన ఎమ్మెల్యే షుడ్ డూ వాట్ దే బీన్ ఎలెక్టెడ్ ఫర్. మా పని మేము చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి.